జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. ఈ వీడియో ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన వీడియో ఇది. ఈ వీడియోలో నేను ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. ఒకటి N9 మీడియాకు సంబంధించిన ఛానల్ గురించి, N9 మీడియాలో ఉన్న రాకేష్ గురించి, అలాగే ఒక కొత్త క్యారెక్టర్ తెలంగాణ శ్యామ్ అనే ఒక తమ్ముడు గురించి. ఓకే, ఈ ముగ్గురు గురించి ఒక చిన్న వీడియో అనమాట ఇది. తప్పకుండా అందరూ చూడవలసిన వీడియో ఇది. ఒకసారి చూడండి. ఓకే, ఇక విషయానికి వస్తే, వరుసగా నేను ఈ మధ్యలో N9 మీడియాకు ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. కంటిన్యూగా ఛాలెంజ్ చేస్తున్నాను N9 మీడియాకు. ఆ N9 మీడియాకు నేను చేస్తున్న ఛాలెంజ్ను వాళ్ళు తట్టుకోలేక, అంటే N9 మీడియా ఉన్న రాకేష్కు నేను క్లియర్గా చెప్తున్నా ఏంటంటే, నువ్వు పెడుతున్న వీడియోస్కి నన్ను పిలిచి నీ ఛానల్లో కూర్చోబెట్టి నాతో ఇంటర్వ్యూ చేయు, లేకపోతే నాతో మాట్లాడించు అని చెప్పేసి నా నంబర్ ఇచ్చి N9 మీడియాకు డైరెక్ట్ ఛాలెంజ్ చేసి నేను చెప్తున్నా కూడా N9 మీడియా నుంచి ఎలాంటి స్పందన లేదు. అసలు N9 మీడియా నన్ను పిలవాలంటేనే భయపడుతుంది. ముఖ్యంగా ఈ రాకేష్ మొన్న ఏం చేశాడంటే, నేను చేస్తున్న ఈ వీడియోల ధాటికి తట్టుకోలేక, నేను అడుగుతున్న ప్రశ్నల ధాటికి తట్టుకోలేక ఒక రౌండ్ టేబుల్ సమావేశం లాంటిది ఒకటి అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో నా కోసం స్పెషల్గా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. ఆ రౌండ్ టేబుల్ సమావేశాల నుంచి కూడా మనం కొన్ని వీడియోస్ని పెట్టి కౌంటర్ ఇచ్చాము. వరుసగా ఒక 5-6 వీడియోలు వేసాం మనము. అవి ఏంటంటే అంటే ద ఛాలెంజ్ టు 2 days బ్యాక్ ఛాలెంజ్ టు N9 మీడియా రాకేష్ అని చెప్పేసి ఒకటి. దాని తర్వాత కత్మి పద్మారావు కోన్ కిస్కా గొట్టం అని చెప్పేసి అదొకటి. అలాగే అంబేద్కరిజం పునాదులను పడగొడుతున్న హమారా ప్రసాద్ అని ఒకటి. అలాగే కత్తి పద్మారావు రాసిన పుస్తకాల మీద నేను డివైడ్ చేయడానికి సిద్ధమని ఒకటి. అంబేద్కర్ ఆపోజ్ ఆర్యన్ థియరీ అని చెప్పేసి అంబేద్కర్ రాసిన పుస్తకాల నుంచి ఆధారాలు చూపించడం జరిగింది. పిచ్చోడి చేతిలో రాయి ఎలాగో అట్రాసిటీ చట్టం ఆ విధంగా అయిపోయింది అని చెప్పేసి వరుసగా వీడియోస్ పెట్టేసరికి, అలాగే సపరేట్ ఎలక్టోరేట్ అనేది కూడా వీటన్నిటికంటే ముందు పెట్టిన వీడియో. అలాగే అంతకుముందు ఇద్దరు లేడీస్ గురించి కూడా, అలాగే వీళ్ళందరి గురించి కూడా నేను వీడియోస్ పెట్టేసరికి N9 మీడియాకు పిచ్చెక్కిపోతుంది. ఈ అమరా ప్రసాద్ని ఎట్లా ఆపాలా అని చెప్పేసి వానికి అర్థమవుతలేదు వానికి. ఎందుకంటే వాడు, ఈ రాకేష్ అనేటోడు మనల్ని డిబేట్కి పిలిచి మనతో డిస్కషన్ చర్చించే సత్తా లేదు వానికి. సత్తా ఉన్నోడైతే కాదు. అర్థమైందా? ఇది మనకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే ఇంత ఓపెన్ ఛాలెంజ్గా వాని వీడియోలోకి వెళ్ళి, ఆయన ఛానల్లోకి వెళ్ళి కింద కామెంట్స్ పెడితే కామెంట్ డిలీట్ చేసిన విషయాన్ని కూడా ఆ వీడియో రూపంలో మీకు అందరూ చూపించాను. అది కూడా మీకు తెలుసు. సో ఎన్ని విధాలుగా నేను వాడిని అటాక్ చేస్తున్నా కూడా, ఏది సోషల్ మీడియాలో ఈ ఛానల్ మీద, అలాగే రాకేష్ మీద చేస్తున్నా, వాడికి ఏం చేయాలో అర్థం కాక వాడు నేను రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి, ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ శ్యామ్ అనే ఒక వ్యక్తితోని ఒక వీడియో పెట్టించాడు. అది ఒకసారి అందరు కూడా చూసారా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలామంది నాకు అది పంపించారు. నాకు చాలామంది, అంటే ఎంతమంది పంపించారంటే ఇదొకటి. అలాగే ఇదే N9 మీడియాలో ఈ తెలంగాణ శ్యాము ఇంట్లో కూర్చొని ఒక వీడియో రికార్డ్ చేసి, ఆయన పక్కన ఒక ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్తో కూడా ఒక వీడియో పక్కన కూర్చొని పెట్టాడు. దానికి N9 మీడియా పెట్టిన టైటిల్ ఏందో ఒకసారి చూడండి. N9 మీడియా వాని ఛానల్లో పెట్టిన టైటిల్ ఏంటంటే, ఒరే పంది ప్రసాద్. చూడు, ఒరే పంది ప్రసాద్ అట హమారా ప్రసాద్ బ్యాచ్కి కుర్చీ మడత పెట్టేశాడు అని చెప్పి ఎవరు, తెలంగాణ శ్యామ్ కుర్చీ మడత పెట్టినట్ట. మరి కుర్చీ మడత పెట్టి ఎవరి ముడ్డి కింద పెట్టినో నాకైతే తెలియదు. మరి నాకైతే అడగద్దు. అది తెలంగాణ శ్యామ్కి అడగండి. పాపం తమ్ముడు ఆవేశంతో మాట్లాడుతాను, కానీ ఆలోచన ఉంది తమ్ముడి దగ్గర. ఎందుకంటే సరే, ఈ తెలంగాణ శ్యామ్ ఏదైతే వీడియో ఉందో ఒక్కసారి మీకు సింపుల్గా ప్లే చేస్తాను చూడండి.
మిత్రులారా, మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. జై భీమ్. జై భీమ్. జై భీమ్. నా పేరు తెలంగాణ శ్యామ్. నేను వీసీకే పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి, తెలంగాణ స్పోక్స్ పర్సన్ రా పంది. నీకు తెలియదు కదా పార్టీ తెలియదు, అసలు ఈయన పార్టీ ఎక్కడుందో తెలియదు. అరే నాయనా, నీకు తెలియదురా మా తెలివితేటలు నీకు తెలియదురా తమ్మి. నీకు లలిత్ కుమార్ చౌదరికి, అమరా ప్రసాద్ పటేల్కు, కరుణ ఈ పార్టీ ఎవరికి తెలియదు. ఇటు స్పోక్ పర్సన్ అధికార ప్రతినిధి అట. ఈ విషయం కూడా ఎవరికి తెలియదు. ఆ నలుగురికి మాత్రమే తెలుసు. ఈయన తెలియట దానికి. ఒరే తమ్ముడు, నరే శ్యామ్, నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతే లేదా శ్యామ్. తెలివని తెలివితేటలని దాన్ని అన్నారు రా శ్యాము. తమ్ముడు నీకు మరి తెలివితేటలు తమ్ముడు. నువ్వు అందరికి తెలిసే నువ్వు తెలిసిన వాడే అయి ఉండాలా, జనాలకు తెలిసిన ఉండాలా. నీ పార్టీ పేరు కూడా ఎవరికి తెలియదు సరిగా. తెలంగాణలో ఉన్న ఎవరికి తెలియదు. అర్థమవుతుందా? ఒకసారి నీ పార్టీ నుంచి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎంపీ ఎలక్షన్ నిలబెట్టి చూడండి, ప్రతి నియోజకవర్గంలో నిలబెట్టి చూడండి. అప్పుడు ఎన్ని ఓట్లు వస్తాయో అప్పుడు వచ్చి మాత్రం మాట్లాడప్పుడు. ఓకే, పాపం తమ్ముడికి ఆవేశం ఎక్కువ, పిచ్చి పిచ్చిగా మాట్లాడుచుండు. అరే పంది అట. అవునా? సరే ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు ఈ అంబేద్కరిస్ట్ ఏం చెప్తారంటే వివక్ష అని మాట్లాడతారు. మరి ఒక సిద్ధాంతపరంగా ఇప్పుడు నీకో, అరే శ్యామ్, నీకో సిద్ధాంతం ఉందిరా తమ్ముడు, రాకేష్కో సిద్ధాంతం, ఎన్ఐన్ మీడియాకో సిద్ధాంతము, లేకపోతే ఇంకో అంబేద్కరిస్ట్కో సిద్ధాంతం. మీ అంబేద్కరిస్ట్ అందరు కలిపి ఒకటే అంబేద్కరిజం అయినా కూడా ఒక్కొక్క దారులు వేరే ఉంటాయి. మీరు అంబేద్కరిజం అయినప్పటికీ కూడా మీరు పోయే మార్గం ఒక్కొక్కది ఒక్కో మార్గం ఉంటుంది. ఇప్పుడు మీలాగా నేను అడుగుతున్న ప్రశ్నలకు నన్ను మీ అంబేద్కరిస్టుల్లో కొంతమంది తిట్టకుండా మీరు అడుగుతున్న ప్రశ్నలకు మన సమాధానం చెప్పాలని ఆలోచించే అంబేద్కరిస్టులు కూడా ఉంటారు. చాలామంది నాకు ఫోన్ చేశారు నాకు. కానీ వాళ్ళ కాల్ రికార్డ్స్ నేను రికార్డ్ చేసినప్పటికీ కూడా వాళ్ళను సరే యూట్యూబ్లో పెట్టి వాళ్ళని ఇబ్బంది పాలు చేయడం ఎందుకులే అని చెప్పి నేను పెట్టలేదు. నేను చాలామంది ఫోన్ చేస్తారు నాకు అంబేద్కరిస్ట్ కూడా. ప్రసాద్ గారు, మీరు అడిగిన ప్రశ్నలు చాలా పర్ఫెక్ట్గా అడిగారండి. మీరు ఏదైనా కూడా రిఫరెన్స్ ఆధారంగానే చూపిస్తున్నారు, ప్రతి ఒక్కదానికి ఒక రిఫరెన్స్ పెడుతున్నారు. ఆ రిఫరెన్స్కి సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందండి అని చెప్పి ఒప్పుకున్న అంబేద్కరిస్టులు ఉన్నారు. అలా అని చెప్పేసి వాళ్ళు హిందూ మతానికి సపోర్ట్ కాదు, వాళ్ళు అంబేద్కర్కే సపోర్ట్ వాళ్ళు. కానీ సిద్ధాంతపరంగా వాళ్ళకో సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం ఏంది? అంబేద్కరిజం. ఆ అంబేద్కరిజం అనే సిద్ధాంతం కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. నాకో సిద్ధాంతం ఉంది, నాది నా సనాతన ధర్మం. నా సనాతన ధర్మాన్ని ఎవరు వ్యతిరేకించినా, ఇంక్లూడింగ్ అంబేద్కర్ వ్యతిరేకించినా, అంబేద్కర్ని కూడా తిట్టాలని చెప్పేసి నా సిద్ధాంతం. అంటే నా ధర్మాన్ని మీద ఈగవాలని నేను ఒప్పుకోను, అది నా సిద్ధాంతం. అలా అని చెప్పేసి మీలాగా నోటికి వచ్చినట్టు బూతులు తిడతలేను రోయ్. నేను ఏదున్నా కూడా రిఫరెన్స్ ఆధారంగానే మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కటి మీకు మాట్లాడేటప్పుడు నేను రిఫరెన్స్ ఇస్తున్నాను. ఆర్ఎన్ థియరీ మీకు రిఫరెన్స్ ఇచ్చాను, సపరేట్ ఎలక్టరేట్ మీద రిఫరెన్స్ ఇచ్చాను. అంబేద్కర్ విషయం నేను ఏది మాట్లాడినా దానికి ఒక రిఫరెన్స్ ఇచ్చి అథెంటికేట్గా నేను రిఫరెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నా. మీలాగా పంది విందని మాట్లాడలేరా? నిన్ను కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టచ్చురా తమ్ముడు, కానీ నేను తిట్టలేను నేను. ఎందుకంటే మీకు ఎంత కాలితే నన్ను బూతులు తిట్టుకుంటూ ఈరోజు నువ్వు వీడియో పెట్టినావు చూడు, అదే నా విజయం. దట్ ఈజ్ మై విక్టరీ. అర్థమవుతుందా? అది నా విజయం రాది. ఎందుకంటే తమ్ముడు, నువ్వు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఎన్ఐన్ మీడియా ద్వారా నువ్వు నన్ను తిట్టుకుంటూ పంది అని 1-10 సార్లు తిట్టుకుంటూ నువ్వు వీడియో పెట్టినావు చూడు, అది నువ్వు గెలిచిన అనుకుంటున్నావు కదా, అది నీ ఫ్రస్ట్రేషనే నా విజయం. అర్థమైందా? ఆ ఫ్రస్ట్రేషన్ నువ్వు పెట్టిన వీడియో ఉన్నది చూడు, అదే నా విజయం. అంటే నీకు ఎందుకు ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చింది అంటే, నేను అడుగుతున్న ప్రశ్నలకి, నేను ఇస్తున్న రిఫరెన్స్లకి నువ్వు సమాధానం చెప్పలేకపోతున్నావు. ఇంతకాలము మాకు అబద్ధాలు చెప్పిన మీరు, నేను నిజం ఇది అని చెప్పి మీకు ఆధారాలతో ప్రశ్నలు అడుగుతుంటే సమాధానాలు చెప్పలేకపోతున్నావు. నీకు మాట చెప్తారా నీకు తమ్ముడు శ్యామ్, నేను అసలు నేను తిట్టద్దని డిసైడ్ అయిపోయినా. నేను తిట్టద్దని నాకు ఒకటి బాగా అర్థమైంది శ్యామ్, నీ వీడియో ద్వారా నాకు ఒకటి అర్థమైందంటే, ఎస్, నేను పోతున్న దారి కరెక్ట్ దారి, నేను అడుగుతున్న ప్రశ్నలు కరెక్ట్ ప్రశ్నలు, దానికి మీరు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. కాబట్టి
మీరు ఫ్రస్ట్రేషన్తో నన్ను జంతువులతో పోలుస్తూ తిడుతున్నారు. నేను చాలా లైట్గా తీసుకుంటాను అవన్నీ, నేను చాలా లైట్గా తీసుకుంటాను. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఫ్రస్ట్రేషన్తో నన్ను రకరకాలుగా తిడతారో, నాతో డిబేట్ చేయకుండా పారిపోయి తిడతారో, అదే నా విజయం. ఎప్పుడైతే మీరు నాతో పిలిచి అమరా ప్రసాద్ నువ్వు మాట్లాడే తప్పు అని మేము ప్రూవ్ చేస్తాం, రా దమ్ముంటే రా మాతో డిబేట్ కూర్చో, అదే ఎన్ఎన్ మీడియాలో కూర్చో, నేను చెప్తున్నా అదే శ్యామ్ నువ్వు ఆ తిట్టే బదులు నువ్వు ఒక పని చేయాల్సింది, అమరా ప్రసాద్ నువ్వు అడిగే ప్రశ్నకు నేను సమాధానం చెప్తా, ఎన్ఎన్ మీడియాలోకి రాగలవా అని అడిగితే అప్పుడు నువ్వు హీరో అవుతుంటివి. నేను వచ్చి నీతో డిబేట్ చేసిన తర్వాత నువ్వు నన్ను ఓడించింటే నువ్వు హీరో అవుతుంటావు. అప్పుడు నువ్వు చెప్తున్న అంబేద్కరిజం అనే సిద్ధాంతం కరెక్ట్ అవుతుంది. అప్పుడు నేను ఫెయిల్ అయ్యేవాడిని. అదిరా హీరోయిజం అంటే తమ్ముడు. పంది అని తిడితే ఏం లాభం రా. సరే, ఇప్పుడు నీకు మాట చెప్తా. చూస్తున్న ప్రేక్షకులందరికీ నేను 2 ఫోటోలు చూపిస్తాను ఇప్పుడు నేను. ఓకే, ఆ 2 ఫోటోల్లో ఎవరు అందంగా ఉన్నారు అని మీరే డిసైడ్ చేసుకోండి. ఓకే, చూడండి ఒకసారి. ఇది అంబేద్కర్ ఫోటో, ఇది అంబేద్కర్ ఫోటో, ఇది ఈ పక్కన ఉన్నది నా ఫోటో. ఇప్పుడు చెప్పండి ఈ ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారు? మంచిగా చూడండి ఫొటోస్. తమ్ముడు, మీరు అంబేద్కర్ ఫోటోని కలరింగ్ చేయించి మంచి బ్యూటిఫుల్గా ఆర్ట్ వేయించి నల్లగా ఉన్న మన జాతి నలుపు జాతిరా తమ్ముడు. మరి నువ్వు మీరు ద్రవిడని అంటారు కదా, మరి ద్రవిడ అంటేనే బ్లాక్ కదా. ద్రవిడ సిద్ధాంతం అని మీరు నమ్ముతారు. మన సిద్ధాంతాలు వేరే కావచ్చు, నేను ద్రవిడ సిద్ధాంతం నమ్మకపోవచ్చు, కానీ నువ్వు అనుకునే ద్రవిడ సిద్ధాంతంలో నేను కూడా ఉన్నా కదా అని నువ్వు అనుకుంటున్నావు కదా. మరి మనందరం బ్లాకే కదా. మరి బ్లాక్ అయినప్పుడు ఎందుకు తిడుతున్నావు మరి? నల్లగా అని. మన కంటికి గుడ్డు కూడా నలిపే కదా, మన ఎంటుకలు కూడా నలిపే కదా. అఫ్కోర్స్ నాకు లేవనుకో ఎంటుకలు నెత్తి మీద, సరే ఉన్నా కొద్దిగా అనుకో, అవి నలిపే కదా. గడ్డాలు మీసాలు కూడా నలిపే కదా. అఫ్కోర్స్ నాకు తెల్ల కూడా ఉన్నాయనుకో. చెప్తున్నా తమ్ముడు, నలుపు టీషర్ట్లు వేసుకుంటాం, నలుపు పాయింట్లు వేసుకుంటాం. ఏంది అసలు అంటే ఎందుకు అట్లా నలుపు పంది ఏందా మాటలు అవి? ఇక్కడే నీ సిద్ధాంతం ఏంది, నువ్వేంది అనేది తెలిసింది. ఇంకో విషయం తెలుసా, అంబేద్కర్ ఏం చెప్పిండో తెలుసా? ఒకసారి నీకు మాట చెప్తా, ఒక చదువు చెప్తాను. ఎందుకంటే మీకు ఏదున్నా కానీ ఒక రిఫరెన్స్ పడేసి మీకు సమానం చెప్తానే మీరు సెట్ అయిపోతాం. ఇప్పుడు కూడా రిఫరెన్స్తోనే చెప్తాను నేను, విను. వాల్యూమ్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 28, అంబేద్కర్ రైటింగ్ అండ్ స్పీచెస్, వాల్యూమ్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 28. అందులో ఏం చెప్తున్నాడు? తెలుగు మీడియం చూడండి. ఏం చెప్తుంది తెలుసా? శాస్త్రం పరిధి నుండి రాగద్వేషాలను దూరంగా ఉంచాలి. ఏదైతే శాస్త్రం సిద్ధాంతాలను నమ్మే వాళ్ళు ఉన్నారో వాళ్ళు రాగద్వేషాలకు దూరంగా ఉండాలట. అర్థమవుతుందా? కోపం వచ్చినప్పుడు పంది అని తిట్టడం, సంతోషంగా నువ్వు హీరో అని పొగడాను, నువ్వు ప్రపంచ మేధావి అని చెప్పడం, ఇలాంటి రాగద్వేషాలు ఉండొద్దు అంటున్నాడు అంబేద్కర్. నేర్చుకోని తమ్ముడు, చదవండి, అంబేద్కర్ రచనలు చదవండి. ఇంకా చెప్తున్నాడు, నా మటుకు నేను ఏ విషయం మీదనైనా, అంటే నా మటుకు అంటే నేను కాదు తమ్ముడు, అంబేద్కర్ మాట్లాడుతున్నా అక్కడ. నా మటుకు నేను ఏ విషయం మీదనైనా సరే నేను చేసిన సిద్ధాంతాలను రుడిగా కాదని ఎవరైనా నిరూపిస్తే ఎంతో ఆనందిస్తాను అంటున్నాడు అంబేద్కర్. ఏమంటుండు? నేను చెప్పిన సిద్ధాంతాలు ఎవరైనా తప్పు అని నిరూపిస్తే నేను ఆనందపడతా అని అంబేద్కర్ అంటున్నాడు. మరి తప్ప కరెక్టా అనే చెప్పాలంటే నాస్టుడు ఎవడో ఒకటి మాట్లాడాలి కదా. మాట్లాడితే పంది అని పడుతుంది, మాట్లాడితే చంపుతామని అంటున్నావు, మాట్లాడితే నువ్వు అదంటున్నావు, వేసేస్తా అంటున్నావు. మరి ఇక అంబేద్కర్ చెప్పింది తప్పరైతే చెప్పాలంటే ఎట్లా మరి? ఇక అంటే ప్రతి ఒక్కడు అంబేద్కర్ చెప్పిందే కరెక్ట్ అని చెప్తే హీరో మంచోడా? అంటే నాలుగా వ్యతిరేకించడం ఉండడా? ఎందుకు ఉండరు? ఇంకా అయిపోలే తమ్ముడు, విన్ను శ్యామ్. కులం విషయంలో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించానని ఎంతో లాలసతో ఉన్నప్పటికీ అది సమర్థనీయం కాదని ఎవరైనా నిరూపించి చూపినట్లయితే దాన్ని విడిచిపెట్టేయడానికి అంతా సిద్ధంగాను ఉన్నానని చెబుతూ ముగిస్తున్నాను.
కులం అనే ఈ కులం అనే వ్యవస్థ మీద ఆయన ఒక సిద్ధాంతాన్ని చెప్పినట్ట. ఆ సిద్ధాంతం తప్పని ఎవరైనా నిరూపిస్తే నేను ఆ సిద్ధాంతాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఇక్కడితో నేను ముగిస్తున్నాను అని చెప్పేసి పేజ్ నెంబర్ 28లో అంబేద్కర్ స్వయంగా చెప్తున్నారు. మరి దాని మీదనే కదా నేను మాట్లాడేది. కులము వర్ణము, కులం వేరే వర్ణం వేరే అని అంబేద్కర్ కూడా కులం వేరే వర్ణం వేరే అని మాట్లాడుతున్నాడు కదా. వీటి మీద నేను మాట్లాడి మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే ఎందుకయ్యా మీకు అంత బాధ? మీకు రిఫరెన్స్లు ఇచ్చినా కూడా తమ్ముడు మాట్లాడాలి, డిబేట్ చేయాలి. అర్థమవుతుందా? ఒక వ్యక్తి నువ్వు రాముణ్ణి కృష్ణుని ప్రశ్నిస్తున్నావు, ప్రశ్నిస్తుంటే మేమేం చెప్తున్నాం? డిబేట్ పెట్టండి అని చెప్తున్నాం మేము. ఒక్కొక్కరు మీరు ఏ సబ్జెక్ట్ మీద డిబేట్ చేస్తారో చేయండి, మేము తిడతలేము, మేము తిట్టట్లేదు, మేము డిబేట్ చేద్దామని చెప్తున్నాము, ఆహ్వానిస్తున్నాం మేము. లేదా మీ ఛానల్కి మేము వస్తాము. నువ్వు ఏ సబ్జెక్ట్, రామాయణం మీద డిబేట్ చేస్తావా? చలో పెట్టు. రామాయణం మీద ఒక ఎక్స్పర్ట్ తీసుకొచ్చి మేము కూర్చోబెడతాం. నేను రామాయణం మీద ఎక్స్పర్ట్ కాదు, ఇతిహాసాల మీద నేను ఎక్స్పర్ట్ కాదు, పురాణాల మీద ఎక్స్పర్ట్ కాదు, మహాభారతం మీద ఎక్స్పర్ట్ కాదు, వేదాల మీద ఎక్స్పర్ట్ కాదు. కొంతవరకు మాత్రం నాలెడ్జ్ ఉంది. నేను చెప్పనంతగా వరకు నేను చెప్పగలను. కానీ నిన్ను కంప్లీట్గా అందులో ముంచి తేల్చి ఆరేసి ఉతికేసి బండకేసి కొట్టి నేను ఫ్రెష్గా మళ్ళీ మురికి లేకుండా, నీ మనసును మురికి లేకుండా తెల్లగా మార్చాలంటే ఎక్స్పర్ట్ కావాలి తమ్ముడు. ఆ ఎక్స్పర్ట్ నేను కూర్చోబెడతా. యూ డోంట్ వరీ. అర్థమవుతుందా? ఏదేమైనా మా రాకేష్ తమ్ముడు ఆవేశంతో తిట్టినా, ఒక అన్నగా, నీకంటే నేను వయసులో పెద్దవాడిని, నా వయసు 47 సంవత్సరాలు, 23/11/1975 సంవత్సరంలో పుట్టాను నేను. తమ్ముడు నీకంటే పెద్దవాడిని. అలాగే రాకేష్ కూడా చెప్తున్నా, రాకేష్ నిన్ను కూడా నేను అప్పుడప్పుడు ఒరే అంటున్నా, ఒక తమ్ముళ్ళలాగా అన్నా అనుకో. సరే ఇప్పటి నుంచి నేను అడుగుడానా నిన్ను? నేను వీడియో పెట్టినందుకు కాదు తమ్ముడు, నాకు కూడా అర్థమైంది, చాలా అర్థమైంది. ఏంటంటే నేను అడుగుతున్న రూటు, నేను అడుగుతున్న ప్రశ్నలు పర్ఫెక్ట్గా అవుతున్నాయని చెప్పేసి నాకు అర్థమైంది. ఎందుకంటే ఈ రాకేష్ నన్ను ఈ హమారా ప్రసాద్ పంది అని చెప్పేసి పెట్టిన ఇది దాదాపు నేను లెక్క పెడితే 1400 వాట్సాప్స్ మెసేజ్లు నాకు వచ్చినాయి. కేవలం ఈ వీడియో 1400 మెసేజ్లు వచ్చినాయి. షాక్ అయినా నేను. నా గురించి ఇంత చూస్తున్నారా, ఇంత అన్నా, దీనికి నువ్వు కౌంటర్ ఇవ్వాలన్నా, నువ్వు దీనికి కౌంటర్ ఇవ్వాలని నేను చెప్పేసి నాకు పెడుతుంటే నేను షాక్ అయినా. లెక్క పెడితే 1400 అయినాయి. ఏంది అసలు? నా గురించి ఇంతగానము జనాలు ప్రశ్నించమని అడుగుతున్నాను నన్ను. ఖచ్చితంగా వాళ్ళ కోసమే నేను ప్రశ్నిస్తాను. రాకేష్ తమ్ముడు నీకు ఇంకో మాట చెప్తున్నా. జనాలందరికీ కూడా ఇప్పుడు రాకేష్ గారు జనాలకు చెప్తున్నా, జనాలకు అందరికీ మీకు ఒక క్లారిటీ ఇస్తున్నా విత్ ఆధారాలతో. హమారా ప్రసాద్ ఏదైనా రిఫరెన్స్ ఆధారం ఉంటేనే మాట్లాడతాడు, లేకుంటే అసలు మాట్లాడాడు. ఓకే, ఫస్ట్ ఆధారం ఏంటంటే నిన్న రాత్రి దాదాపు ఎన్ని గంటలకు అంటే టైం చెప్తా ఉండండి. ఇయో ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. నిన్న రాత్రి 10:06 10:08 నేను ఈ తెలంగాణ శ్యామ్ అనే ఈ వ్యక్తి యొక్క ఫోన్ నంబర్ నాకు పంపించారు. దాదాపు ఒక 1000 మందికి ఎక్కువ పంపించారు ఈ నంబర్ నాకు. అన్నా ఇవో తెలంగాణ శ్యామ్ నంబర్ ఇది అని చెప్పేసి నాకు పంపించారు. ఆ పంపించిన దాంట్లో ఆ నంబర్ తీసుకున్న తర్వాత నిన్న రాత్రి 10 గంటలకు నేను ఫోన్ చేశాను. అవుట్ గోయింగ్ చూడండి క్లియర్గా. 10:06 10:08 ఫోన్ చేశాను. లేపలేదు. లేపకపోయేసరికి తమ్ముడికి నేను ఒక మెసేజ్ పెట్టాను రాత్రి. ఎన్ని గంటలకు పెట్టాను? 10:09 మెసేజ్ పెట్టాను నేను. ఏమని పెట్టాను? హలో శ్యామ్, చూడండి మెసేజ్ చూడండి స్క్రీన్ మీద. హలో శ్యామ్, దిస్ ఈజ్ హమారా ప్రసాద్. ఐ వాంట్ టు టాక్ టు యూ. కెన్ యూ కాల్ మీ? ఐ కాల్ యూ ట్వైస్. 2 సార్లు నీకు ఫోన్ చేశాను. బట్ యూ డిడ్ నాట్ పికప్ ద ఫోన్. నువ్వు నా ఫోన్ లేపలేదు. కెన్ యూ కాల్ మీ వెన్ యూ ఆర్ ఫ్రీ? నువ్వు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటావో నాకు కాల్ చేయగలవా అని చెప్పేసి మెసేజ్ పెట్టా. చేసి వదిలేసాయిగా. చేస్తాడులే పిల్లాడు, మాట్లాడదాంలే అని చెప్పేసి రాత్రి నైట్కి చేయలేదు. తెల్లారి లేచిన తర్వాత మళ్ళా అబ్బాయికి ఫోన్ కాల్ చేశా. ఎప్పుడు చేశానంటే 9:13 9:15 ఫోన్ చేశా. నో రిప్లై. అబ్బాయికి 9:17 కూడా మళ్ళీ ఫోన్ చేశా. నో లిఫ్టే చేస్తలేడు తమ్ముడు. 9:25 కూడా ఫోన్ చేశా, లిఫ్ట్ చేస్తలేడు. తమ్ముడికి ఇక నాకు ఫోన్ లిఫ్ట్ అంటే
తమ్ముడు బాగా వెనక ముందు అవుతున్నాడు, ఏవో క్వశ్చన్స్ అడుగుతాడు, ఆ రికార్డ్ చేస్తాడు, నేను సమాధానం చెప్పలేకపోతే ఆ యూట్యూబ్లో పెడతాడు, నా ఇజ్జత్ పోతుందని చెప్పేసి తమ్ముడు ఫిక్స్ అయిపోయాడు. అందుకే ఫోన్ లిఫ్ట్ చేసి బంద్ చేశాడు. ఇమీడియట్గా నేను ఒక మెసేజ్ పెట్టా పిల్లాడు తమ్ముడికి. ఎన్ని గంటలకు పెట్టానంటే 9:23 ఒక మెసేజ్ పెట్టా. ఏం పెట్టానంటే చూడండి మెసేజ్ స్క్రీన్ మీద. గుడ్ మార్నింగ్ శ్యామ్ బ్రో. బ్రోనే అన్నా నేను. నాకు ఆ పిల్లని చూస్తే నాకు తమ్ముళ్ళనే కనబడుతున్నాడు. తిట్టలే కానీ నాకు తమ్ముళ్ళనే కనబడుతుంది పిల్లాడు. గుడ్ మార్నింగ్ శ్యామ్ బ్రో, వాట్ హ్యాపెన్? వై డోంట్ యూ పికప్ మై కాల్? నా ఫోన్ ఎందుకు లేతలేదు తమ్ముడు? లెట్ మీ ఆస్క్ యూ 2 or 3 క్వశ్చన్స్. నేను ఒక 2-3 క్వశ్చన్స్ నీకు అడగాలనుకుంటున్నాను తమ్ముడు. వ్యక్తిగతం కాదు నాన్న, సిద్ధాంతపరంగానే అడగాలనుకుంటున్నాను. ప్లీజ్ లిఫ్ట్ మై కాల్ అని చెప్పా. నో అయినా కూడా రెస్పాన్స్ రాలే పిల్లాడి దగ్గర నుంచి. మళ్ళా కొద్దిసేపు ఆగిన తర్వాత మళ్ళా తమ్ముడికి ఒక మెసేజ్ పెట్టా. అది కూడా చూపిస్తా. ఇగో ఇది తమ్ముడికి మెసేజ్ పెట్టా. ఏమో ఇదే, వై ఆర్ యూ హెసిటెంట్ టు పికప్ మై ఫోన్ బ్రదర్? ఎందుకు నా ఫోన్ ఇత్తడానికి వెనక ముందు అవుతున్నావు తమ్ముడు? యు ఆర్ స్కాల్డింగ్ ఆన్ సోషల్ మీడియాలో నన్ను తిడుతున్నావు. ఈజ్ దిస్ అంబేద్కర్ వే? ఇదేనా అంబేద్కర్ మార్గం అంటే? అంబేద్కర్ సిద్ధాంతం అంటే ఇదేనా? కాల్ మీ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ. నీకు నాతో మాట్లాడాలనుకుంటే నాకు కాల్ చెయ్యి. ఐ రియలైజ్డ్ హౌ మెనీ టైమ్స్ ఐ కాల్ యూ దట్ యూ డిడ్ నాట్ పికప్. నేను చాలాసార్లు నీకు ఫోన్ చేసినా నువ్వు నాకు ఫోన్ చేస్తలేవు అనే విషయాన్ని నేను అర్థమైంది. నాకు నువ్వు లేపని కూడా నాకు అర్థమైపోయింది. యువర్ సెల్ఫ్ సెడ్ దట్ యువర్ అండర్గాన్ ఏ థ్రోట్ ఆపరేషన్ అని చెప్పేసి ఇది రౌండ్ టేబుల్ సమావేశంలో నా థ్రోట్ ఆపరేషన్ అయింది అని చెప్పేసి కూడా చాలా గట్టిగా మాట్లాడిండు తమ్ముడు. నన్ను అమ్మ నా బుద్ధులు తిట్టడం కూడా థ్రోట్ అడ్డం రాలే తమ్ముడికి, ఆ ఆపరేషన్ అడ్డం రాలే. సరే తిట్టలే కానీ అంటే అంటే ఆపరేషన్ అనేది అన్నావు కదా, దాని గురించి మాట్లాడుతున్నాను నేను. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ బ్రదర్ అని చెప్పిన. నీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకో తమ్ముడు అని చెప్పి. జై శ్రీరామ్. హమారా ప్రసాద్ 9177777148. నా ఈమెయిల్ ఐడి కూడా hamaraprasad1 న్యూమరికల్ నెంబర్ 1 @gmail.com అని చెప్పేసి నేను మెసేజ్ కూడా ఇచ్చాను. చూడండి, దాదాపు ఎన్నిసార్లు కాల్ చేశా, ఎన్నిసార్లు మెసేజ్ పెట్టా, ఇంతవరకు తమ్ముడి దగ్గర నుంచి నాకు ఎలాంటి కాల్ కానీ ఎలాంటి మెసేజ్ కానీ రాలేదు. తమ్ముడు ఇప్పుడు ఎప్పుడు తమ్ముడు సిద్ధాంతపరంగా ధైర్యంగా ఫైట్ చేస్తుంది నేనా నువ్వా? చెప్పు. నేను ఒక సిద్ధాంతాన్ని నమ్మిన, నా ధర్మము అనే ఒక సిద్ధాంతాన్ని నమ్మిన. ఆ సిద్ధాంతం కోసం ధైర్యంగా మాట్లాడుతున్నా, ధైర్యంగా ఫోన్ నెంబర్ పెడుతున్నా, ధైర్యంగా ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నా. కానీ నువ్వేమో నన్ను ఏదేదో తిట్టి, అమ్మ నా బూతులు తిట్టి, నా కలర్ని తిట్టి, నా బాడీ షేప్ని తిట్టి, పందిలాగా ఉన్నామని చెప్పి తిట్టి. ఏం తమ్ముడు ఇది? చెప్పు, తప్పు కదా ఇది? సరే, నువ్వు తప్పు రైట్ అనేది కూడా నీకే వదిలేస్తున్నా. పో తమ్ముడు, నేను చూస్తే నాకు ఒక తమ్ముళ్ళలాగా అనిపిస్తున్నావు. కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది తమ్ముడు, నేను అడుగుతున్న ప్రశ్నలు మీకు దిగాల్సిన దగ్గర దిగుతున్నాయి, పర్ఫెక్ట్గా గుచ్చుకోవాల్సిన దగ్గర గుచ్చుకుంటున్నాయి. వాటికి సమాధానాలు చెప్పలేక పారిపోతున్నారు మీరు, భయపడుతున్నారు మీరు. చాలా నాకు నేను విజయం సాధించినట్టే. ఇంకా చాలా ఉన్నాయి ప్రశ్నలు అడిగేటి. ఖచ్చితంగా అడుగుతా. అంబేద్కర్ చెప్పిండు ప్రశ్నించమని. ఎస్, నాకు కూడా అంబేద్కర్ మీద పూర్తి వ్యతిరేకత లేదు. నేను అంబేద్కర్ని మూడు కోణాల్లో చూస్తాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. అంబేద్కర్ మీద నాకు పూర్తి వ్యతిరేకత లేదు. నేను 3 కోణాల్లో అంబేద్కర్ని చూస్తాను. నేను నాట్ ఓన్లీ అంబేద్కర్ని, నేను గాంధీని చూసిన, గాంధీని 2 కోణాల్లో చూస్తాను. నేను అర్థమవుతుందా? అంటే నేను ఒక్కొక్క నాయకుడిని, ఒక్కొక్క వ్యక్తిని నేను ఒక్కొక్క విధంగా చూస్తాను. నేను చూసే కోణాలు వేరే ఉంటాయి. నాకు అందరూ ఒకటే కోణంతో చూస్తారేమో, నేను అలా ఎప్పుడు చూడలేను. 2-3 నాకు ఆ మనిషిని బట్టి, ఆ మనిషి బిహేవియర్ని బట్టి, ఆ మనిషి యొక్క ఆలోచన ధోరణిని బట్టి ఆ మనిషిని ఎన్ని యాంగిల్ చూడాలనేది చూస్తాను. నాకు అంబేద్కర్ని, అందుకే నేను అంబేద్కర్ని 3 యాంగిల్లో చూస్తాను. నేను నెంబర్ 1 ఆయన చాలాసార్లు చెప్పాను అని ఇప్పుడు మళ్ళొకసారి క్లారిటీ ఇస్తున్నా. 3 యాంగిల్స్ చూస్తాను. నెంబర్ 1 దేశ నాయకుడిగా చూస్తాను. దేశ నాయకుడిగా చూసినప్పుడు అంబేద్కర్ జీరోలా కనబడతాడు నాకు. ఎందుకంటే
అంబేద్కర్ ఈ దేశానికి స్వాతంత్రం అన్న కారణాలు ఏవన్నా ఉండని బ్రదర్. ఈ దేశానికి స్వాతంత్రం వద్దు, బ్రిటిష్ వాడే ముద్దు, బ్రిటిష్ వాడి పరిపాలనలోనే భారతదేశం ఉండాలి అని అన్నాడంటే నా దృష్టి జీరో. ఎందుకు అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. తెలంగాణ ఉద్యమం మనకు జరుగుతున్నప్పుడు, శ్యామ్ నువ్వు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావనో సంథింగ్, నువ్వు లేకుంటే రాకేష్ అన్నట్టు నాకు ఏదో ఎప్పుడో విన్నట్టు గుర్తు. సరే మీరు పాల్గొన పెద్ద నష్టం లేదులే కానీ, లాభం లేదులే కానీ, సరే ఒకవేళ మీరు పాల్గొని ఉంటే ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోవాలి, మాకు సపరేట్ ఉద్యోగాలు కావాలి, మాకు సపరేట్ నిధులు కావాలి, ఉద్యోగాలు కావాలి, నియామకాలు కావాలని చెప్పేసి ఈ తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు సకల జనుల సమ్మె అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ బంద్ చేసి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా బంద్ చేసి, అందరూ పిల్లల నుంచి పడితే ముసలు దాకా రోడ్ల మీదకి వచ్చినాం. రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమం చేసిర్రు. అప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి వచ్చి ఇదంతా వేస్ట్, తెలంగాణ రావడం వేస్ట్, ఈ తెలంగాణ వస్తే నేను దాని ఒక డిజాస్టర్గా నేను భావిస్తా అని చెప్పేసి అని, ఒక విపత్తుగా భావిస్తా అని, తెలంగాణ రావద్దు, తెలంగాణ మనం ఆంధ్ర పరిపాలనలోనే ఉండాలా, ఆంధ్ర వాళ్ళ పరిపాలనలోనే మనం ఉండాలా అని చెప్పి తెలంగాణ వద్దు, ఏది ముందు పాత ఆంధ్రప్రదేశ్ ముద్దు అని ఎవరన్నా అంటే అప్పుడు మీరు ఏమనేవాళ్ళు? జనరల్ చెప్తున్నా, తెలంగాణ ద్రోహి అనేవాళ్ళు. అంబేద్కర్ కూడా అదే అన్నాడు కదా, ఈ దేశానికి స్వాతంత్రం ఇస్తే నేను ఒక విపత్తుగా భావిస్తా, డిజాస్టర్గా భావిస్తా అన్నాడు అంబేద్కర్. కారణాలు ఏమైనా ఉండొచ్చు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక వ్యక్తి అలా అంటే ఏమంటాం? ఎస్, నా దృష్టిలో ఆ జాతీయ భావానికి వచ్చినప్పుడు, అంటే నేషనల్ దగ్గరకు వచ్చినప్పుడు, దేశం విషయం వచ్చినప్పుడు నాకు జీరో. అలాగే నా హిందూ ధర్మం కోసం మారుతా. నా హిందూ ధర్మ కోణంలో చూసినప్పుడు కూడా నాకు అంబేద్కర్ జీరో లైన్ కనబడుతున్నాడు. హిందూ ధర్మం ఆయనకు మంచి చేసింది, హిందూ ధర్మం వల్ల ఆయన చెడు జరిగింది. హిందూ ధర్మంలో ఆయన వివక్షను ఎదుర్కొన్నాడు. హిందూ మతం చేయలే వివక్ష, హిందూ మతంలోని వ్యక్తులు చేశారు, హిందూ మతంలోని కులాలు చేశాయి, కానీ హిందూ దేవులు చేయలేదు. హిందూ గ్రంథాలు చేయమని, దళితుల్ని వివక్ష చేయమని చెప్పలేదు. అట్లాంటి మీ అంబేద్కర్కు లేకుండే, అట్లాంటి అంబేద్కర్కు లేదు. మనుషులు చేసిన పొరపాటుని నా హిందూ ధర్మానికి అంటగట్టాడు. అది నాకు నచ్చలే. ఆయనకు భీమ్రావ్ రామ్జీకి అంబేద్కర్ అని పేరు పెట్టింది ఒక బ్రాహ్మణుడు హిందూ. భీమ్రావ్ రామ్జీకి స్కూల్లో ఉన్నప్పుడు ఫీజులు కట్టింది ఒక హిందూ బ్రాహ్మణుడు. భీమ్రావ్ రామ్జీకి ప్రతిరోజు స్కూల్లో మధ్యాహ్నం పూట లంచ్ తను టిఫిన్ బాక్స్ నుంచి తీసుకొచ్చుకున్న ఒక బ్రాహ్మణుడు ప్రతిరోజు టిఫిన్ బాక్స్ నుంచి లంచ్ తినిపించేవాడు. ఆయన ఒక బ్రాహ్మణుడు హిందూ. అలాగే కాలేజ్ చదువుకోవడానికి సాయం చేసింది హిందువులే, విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి సాయం చేసింది హిందువులే, ఇక్కడ భారతదేశంలో పెద్ద పెద్ద ఉన్నత పదవులు స్థానాలు ఆయనకు అవకాశం ఇచ్చింది కూడా హిందువులే. ప్రతి దగ్గర హిందువులు ఆయనకి సపోర్ట్ చేశారు. ఓకే, కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి. అదే హిందూ మతంలోని కొన్ని మనుషుల వల్ల ఆయనకి ఇబ్బందులు జరిగినాయి, వివక్ష కూడా ఏర్పడ్డది. ఆయనకు వివక్షను చూశారు. ఆయనను స్కూల్లో నీళ్ళు కూడా తాగనీయలేదు ఒక స్కూల్లో. ఎస్, నేను యాక్సెప్టెడ్, అది తప్పే అది. కానీ ఇంత మంచి అంటే ఒక కోణం, అదే అంబేద్కర్కు హిందూ ధర్మంలో ఒక కోణంలో మంచి జరిగింది, ఇంకో కోణంలో చెడు జరిగింది. చెడును గుర్తుంచుకున్నాడు కానీ మంచిని మర్చిపోయి నేను పుడితే హిందూగా పుట్టాను కానీ చస్తే మాత్రం హిందూగా చావనన్నాడు. అది నాకు నచ్చలేదు. నిజమైన నాయకుడు ఏం చెప్పాలంటే, ఎస్, హిందూ మతంలో తప్పు లేదు, హిందూ ధర్మంలో తప్పు లేదు, హిందూ మతంలోని మనుషుల్లో తప్పు ఉంది. ఆ మనుషుల్లో ఉన్న ఆ చెడును నేను తొలగిస్తా. హిందూ మతంలో కాదు, మతంలోని మనుషుల మధ్యలో ఉన్న చెడును తొలగిస్తా. అందరు ఈక్వల్ అని చెప్పేసి నేను నిరూపిస్తా అని చెప్పి నెల్సన్ మండేలా లాగానో లేకపోతే మార్టిన్ లూథర్ కింగ్ లాగానో ఆయన ఈ ధర్మం కోసం పనిచేయాల్సిన ఆయన వ్యక్తి. కానీ నాతో చేత కాదు, నాతో రాదు అని పారిపోయిన వ్యక్తి అంబేద్కర్. నాకు అది నచ్చలే. ఇక్కడ కూడా నాకు ఆయన జీరోనే, ఓపెన్ చెప్తున్నా. ఇక మూడో కోణం, నా కులం ఎస్సీ మాల. నా కులం అంబేద్కర్ పుట్టకముందు నుంచి కూడా నేను ఎస్సీ మాలనే, నా వంశీకులు. అంబేద్కర్ పుట్టినాకనే ఎస్సీ మాల రాలే, అర్థమవుతుందా?
ఈ కోణంలో వస్తే అంబేద్కర్ కంటే ముందు కూడా ఈ దేశంలో నా కులం కోసం పోరాడిన వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. అంబేద్కర్ తర్వాత కూడా ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అంబేద్కర్ గారు నా కులం కోసం చాలా కష్టపడ్డారు. ఆయన ఎన్నో విధాలుగా కష్టపడి ఈ కుల వివక్ష పోవాలని ప్రయత్నం చేశాను. ఆయన ఈ వివక్ష పోవడానికి ప్రయత్నం ఏదైతే చేశాడో దాన్ని నేను హర్షిస్తాను. ఆయన హీరో అంటే నేను కులం కోసం చేసి ఆయన ఏదైతే కష్టపడ్డాడో ఆ కులం కోసం చేసిన అతను కుల నాయకుడిగా నేను గుర్తిస్తాను. ఆయన హీరో అంట. కులం మీద విషయానికి వచ్చినప్పుడు నేను ఆయన హీరోని అంటాను. సూపర్ హీరో అని చెప్తాను నేను. అర్థమవుతుందా? నేను ఆ హీరోగా భావిస్తాను. కులం విషయానికి వచ్చినప్పుడు ఆయన నాకున్న అంబేద్కర్ మీద కోణం వేరే, మతం హిందూ మతం మీదకి వచ్చినప్పుడు ఆయన అంబేద్కర్ మీద ఉన్న కోణం వేరే, నా దేశం అనే కోణం చూసినప్పుడు అంబేద్కర్ మీద ఉన్న కోణం వేరే, ఉద్దేశం వేరే నాది. ఇది మీకు అర్థమైతే లేదు. అర్థం కాకుండా హమారా ప్రసాద్ని చంపేస్తాం, పొడిచేస్తాం, అరే ఏమంటావు తెలంగాణ ప్రసాద్ నువ్వు ఎక్కడుంటో తెలుసు, నీ ఇల్లేదో నాకు తెలుసు, నేను లేపేస్తా అంటావు. చంపుకోరా పోయి చంపు, ఏం చేస్తావు చెప్పు. నువ్వు చంపేస్తా అని చెప్తే నా సిద్ధాంతం నేను మర్చిపోతున్నా. ఒక మాట చెప్తాను, శ్యామ్ అండ్ రాకేష్ N9 మీడియాకు మీరు కనుక మీ సిద్ధాంతాన్ని వదిలిపెట్టకపోతే మిమ్మల్ని చంపేస్తాం అని నేను అన్నా అనుకో మీరు మీ సిద్ధాంతం వదిలిపెడతారా? వదిలిపెట్టారు. మరి నేను కూడా అంతే కదా, నేను కూడా అంతే పిచ్చోని. నేను నా సిద్ధాంతం కోసం, నేను మీ సిద్ధాంతం కోసం మీరంత పిచ్చోల్లో, నా సిద్ధాంతం కోసం నేనంత పిచ్చోని. నేను చావడానికి కూడా సిద్ధం. నేను నా సిద్ధాంతం హిందూ ధర్మం, నా ధర్మం కోసం నేను చావడానికి కూడా రెడీ. చంపుకోండి, రమ్మంటారా? మీరు ఎక్కడ రమ్మంటారా? ఎప్పుడు నేను వచ్చేస్తా. చంపుకోండి, ఎప్పటికైనా చావాల్సిన. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. నేను భయంకరంగా నమ్ముతా కర్మ సిద్ధాంతాన్ని. ఒకవేళ నా కర్మ సిద్ధాంతంలో మీ చేతిలో, అంబేద్కరిస్టుల చేతుల్లో, శ్యామ్ చేతుల్లోనో, రాకేష్ చేతుల్లోనో, రెంజల రాజేష్ చేతుల్లోనో, లేకుంటే స్వేరో చేతుల్లోనో, లేకుంటే RS ప్రవీణ్ కుమార్ చేతుల్లోనో, సునీల్ కుమార్ చేతుల్లోనో, ఇంకెవరి చేతుల్లోనో నేను చావాలని రాసి పెట్టుంటే ఈ ప్రపంచంలో ఏ నా కొడుకు దాన్ని మార్చలేడు. దాన్ని కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. నా చావు మీ చేతుల్లో ఉంటే హ్యాపీగా నేను చావడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే దాన్ని మార్చే శక్తి నాకు లేదు. లేనప్పుడు దాని గురించి నేను ఆలోచించాను. కోన్కి ఐ డోంట్ కేర్. ఒకటి, నిజంగా మీకు దమ్ముంటే తమ్ముడు, దమ్ముంటే నీ సిద్ధాంతం కోసం నువ్వు పోరాడు, నా సిద్ధాంతం కోసం నేను పోరాడతా. నేను ఖచ్చితంగా నీకు ప్రశ్నలు వేస్తా, ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పు. నా సిద్ధాంతం తప్పని రుజువు చేయడానికి నువ్వు అంత డిబేట్ చేసేట్టు చెయ్యి, నిరూపించు నా సిద్ధాంతం తప్పని. అంతేగాని పంది, కుక్క, గాడిది, నక్క అని పిలిస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. ఈ ముందు ఇంత పోయింది. నువ్వు అన్నం వల్ల ఇంకా కొత్తగా పోయేదేం లేదు, ఊసిపోయేదేం లేదు. ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీరామ్.